వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్, షుగర్ వ్యాధి ఇది శీతాకాలంలో డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శీతాకాలంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఏంటవి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా మీ టిప్స్ అంటే అందరూ ఇష్టపడతారు. అంటే న్యాచురోపతి డాక్టరు సహజంగానే అలాంటి టిప్స్ ఇస్తారా, అవి బాగా పనిచేస్తాయనే అన్నది కూడా బాగా వెళ్ళిపోయింది. అయితే మ్యామ్ ఈ శీతాకాలంలో డయాబెటిక్స్కి సపరేట్ డైట్ అనేది ఉంటుందా? ఎలా ఇస్తారు, ఏముంటుంది? ఈ డైట్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయా? సో శీతాకాలంలో ఏంటంటే మెయిన్గా డయాబెటిక్స్ మామూలుగానే ఒకసారి డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది శీతాకాలంలో ఎస్పెషల్లీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడమే కాకుండా అంటే పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాజ్ మెటబాలిక్ రేట్స్ అనేది చాలా స్లో డౌన్ అవుతాయి ఎక్స్టర్నల్ టెంపరేచర్స్ తక్కువ ఉండడంతో. ఇంకోటి ఏమవుతుంది, శీతాకాలంలో కాళ్ళ పగుళ్ళు ఎక్కువ అవుతుంది, స్కిన్ డ్రైనెస్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ మన పాదాలు వేళ్ల మధ్యలో కానివ్వండి. దీంతో పాటు ఆహారంలో శీతాకాలంలో ఇప్పుడు బాడీ టెంపరేచర్ని మనం పెంచుకోవాలి. సో న్యాచురల్గా ఎక్కువ వేడి చేసే పదార్థాలు తినడం అనేది చాలా శ్రేయస్కరం. అయితే మనం ఏది తిన్నా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్డ్గా ఉండాలి, పెరగకుండా ఉండాలి. అలాంటి ఆహారంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆహారం అని అంటే సజ్జలు, బాజ్రా. నార్త్ ఇండియాలో అయితే గనక ఖచ్చితంగా మొత్తం ఈ 3 months 4 months ఓన్లీ సజ్జలే తీసుకుంటారు. బాజ్రా రోటీ చాలా ఫేమస్. మనకి కూడా ఇప్పుడు సజ్జలు అంటే జొన్న రొట్టెలు బాగా ఫేమస్. ఇప్పుడు మనకి బాగా తీసుకుంటూ చేయడము అది ట్రయల్ ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతాము. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గనక వస్తుంది. కొన్ని టిప్స్ ఉన్నాయి దానికి కూడా, ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. బట్ జొన్న రొట్టెలతో పాటు అసలు సజ్జ రొట్టెలు చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటాయి. లైట్ గ్రీనిష్ కలర్లో ఉన్న సజ్జలు మనం తీసుకొని, బెస్ట్ సజ్జలు మనమే మన ఇంటి దగ్గర ఉన్న గిర్నీలో పిండి చేసుకొని ఆ పిండిని మనం అంటే ఫైబర్ రిచ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దాంతోనే ఇంకోటి ఏంటి, సజ్జ రొట్టెలే చేసుకోనక్కర్లేదు, సజ్జలతో బెస్ట్గా దోశల్లాగా వేసుకోవచ్చు. ఇప్పుడు రొట్టెలు చేసుకోవడం కష్టం అవుతుంది, విరిగిపోతున్నాయి, రావట్లేదు. అలా కాకుండా సజ్జలు ఈజీగా చేసుకోవాలి ఎవరైనా అని అంటే కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని దోశ పిండిలాగా తయారు చేసుకొని దోశల్లా పోసుకోవచ్చు. దోశ వల్ల కూడా అంటే ఏమి దాంట్లో మినరల్స్ ఏమి మిస్ అవ్వవుగా? ఏమి మిస్ కావు, విటమిన్స్ కానీ. మెయిన్ సజ్జల్లో ఏంటి, ఫైబర్ అధికంగా ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో అది తీసుకోవడంతో ఒకటి శరీరానికి ఉష్ణత అనేది ఇస్తుంది, అంతేకాకుండా ఈ షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా కంట్రోల్డ్గా రోజు మొత్తం మీద కంట్రోల్డ్గా షుగర్ రిలీజ్ అవుతుంది. సో దాంతో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. సో సజ్జలు మామూలుగా రొట్టెలుగా చేసుకోవచ్చు, ఇలా దోశలుగా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సజ్జలతో తీపి దోశల్లా వేసుకోవచ్చు. ఈవెన్ డయాబెటిక్స్ ఉన్నా కానివ్వండి కొంచెం బెల్లం వేసి కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తరిగేసి దోశలా చేసుకుంటే అది కూడా చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది. అదే మనం ఉప్పు కారం వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బెల్లం లేకుండా కూడా అలా వేసుకొని తిన్నా కానివ్వండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. వింటర్లో చాలా బాగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ బెస్ట్ ఫుడ్గా మనం ఎవరైనా కూడా తీసుకోవచ్చు. చక్కగా చెప్పారు మ్యామ్. జనరల్గా ఆహారాలు ఔషధాలుగా చెప్తూ ఉంటారు మీరు, అంటే న్యాచురోపతి ప్రిన్సిపలే అది. షుగర్ బాగా వచ్చాక బాగా పెరిగాక కాకుండా ముందే పెరగకుండా మనం ఈ సీజన్లో ఎట్లా తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు. అంటే ఈ శీతాకాలంలో అసలు శారీరక వ్యాయామం కానీ అట్లాంటి ఏముండవు, అన్ని మర్చిపోతారు. వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది. ఈ చలికి అసలు ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం యోగా ఏమీ చేయబుద్ధి కాదు, వాకింగ్ కూడా చేయరు. ఇప్పుడు వేరే సీజన్లో సమ్మర్ అనుకోండి, అదే పొద్దున్న 5 చూస్తే కూడా మనకి రోడ్ పైన పార్క్స్లో అంతా జనాలంతా నిండుకొని ఉంటారు, హాయిగా ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేస్తారు. చలికాలంలో అటు పొద్దున కానివ్వండి అటు సాయంత్రం కానివ్వండి 5:30 5:40 అంతా సన్సెట్ అయిపోతుంది, చలి ఎంత బాగా పెరిగిపోతుంది. సో మనకు అసలు ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా ఏమీ చేయబుద్ధి కాదు. ఇంకా స్నాక్స్ బయట అవి ఇవి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో బయటకు వెళ్ళినప్పుడు వేడిగా ఏ బజ్జీలో సమోసాలో ఏ ఒకటి తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉన్నా కానివ్వండి
మన ఫ్యామిలీలో కూడా అమ్మాయి ఏమైనా చేస్తే బాగుంటుందని పిల్లలు అంటారు. అటు హస్బెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, సాయంత్రం పూట వేడివేడిగా పకోడీ చేసుకుంటేనో, ఏ బజ్జీనో, ఏ అరటికాయ బజ్జీనో, ఏ మిరపకాయ బజ్జీనో వేసుకొని తిందాము అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. సో చక్కగా చెప్పారు మ్యామ్. అంటే మిల్లెట్స్ ఏవైనా మంచివే, కాకపోతే ఈ సీజన్ బట్టి ఇది తీసుకోవాలి అన్నారు. బాజ్రా అంటే అది సజ్జలు చాలా మంచివి, దానిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది, అంతేకాకుండా సజ్జల్లో ఐరన్, జింక్ ఈ 2 మినరల్స్ కూడా అధికంగా ఉంటుంది. సో ఎవరికైనా కానివ్వండి, రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ <10 ఉన్నాయి అనుకోండి, యూజువలీ డయాబెటిక్స్లో దాంతోపాటు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఎనిమిక్ కండిషన్లో ఉంటే కనుక ముందే నీరసంగా ఉంటుంది, త్వరగా ఆకలేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా ఉంటాయి. ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, వాళ్ళకి కూడా ఇప్పుడు వింటర్లో నీరు తక్కువగా తీసుకుంటూ ఉంటాం, దాహం అనిపించదు. సో ఎవరు కూడా న్యాచురల్గానే 1 లీటర్ 2 లీటర్ తీసుకుంటేనే గొప్పలాగా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి సజ్జలతో తీసుకొని పొద్దున పూట సజ్జ రొట్టె కానివ్వండి, లేకపోతే సజ్జ దోశ కానీ తీసుకున్నాం అనుకోండి, సో ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ని కూడా నివారిస్తుంది అదే మనం సజ్జలతో చేసుకున్న ఆహారం తీసుకుంటే. చక్కగా చెప్పారు మ్యామ్. అయితే వెయిట్ లాస్ కూడా కావచ్చు కదా దీంతో? అంతే కదండి. ఇప్పుడు అందులో మనకి అన్ని మిల్లెట్స్లోనూ క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫిల్లింగ్ ఉంటుంది, మంచిగా ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలి అనిపించదు. సో వెయిట్ లాస్కి మనకు కావాల్సింది మెయిన్ అది. ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంది, ఆకలి అనిపించదు, ఫిల్లింగ్గా ఉంది, న్యూట్రిషియస్ ఫుడ్. సో వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి సజ్జలు అనేది. మీరు చెప్పారు ఒక టిప్పు లాస్ట్ టైము, షుగర్ మనము రైస్ తిన్నా షుగర్ పెరగకుండా ఉండాలంటే రైస్ కన్నా ముందు 1 కప్ ఆఫ్ సాలడ్ తీసుకోమని. సో ఇంకా ఇప్పుడు ఇది ఈ మనము బాజ్రా రోటీ, దోశ, వాట్ ఎవర్ మనం ఏదైనా రెసిపీ బాజ్రాతో చేసినా దానికన్నా ముందు మీరు చెప్పిన ఆ టిప్పు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా డయాబెటిక్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక ప్లేట్ ఫుల్ సలాడ్ ఫస్ట్ తిని కొన్ని 1 కీరా కట్ చేసామనుకోండి, అందులో 1/2 కీరా పెట్టుకొని, 1 టొమాటో, 1 క్యారెట్ డయాబెటిక్స్ అనుకుంటారు క్యారెట్ తీసుకోకూడదు, అందులో ఉన్న స్వీట్నెస్తో షుగర్ లెవెల్స్ పెరుగుతుందని. కానీ అందులో ఉన్న లైట్ న్యాచురల్ స్వీట్నెస్తో పెద్దగా ఇంపాక్ట్ కాదు. సో 1/2 క్యారెట్, 1 క్యారెట్ పెట్టుకోవచ్చు, బీట్రూట్ కొంత పెట్టుకోవచ్చు. సో ఇలా సాలెడ్ పెట్టుకొని తిని దాని తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, షుగర్ లెవెల్స్ అయితే అద్భుతంగా కంట్రోల్లోనే ఉంటాయి. జనరల్గానే అంటే కోవిడ్ టైం నుంచి వాటర్ లాగా తాగట్లేదు, దాంట్లో ఏదో ఒక హర్బ్స్ అలాంటివి యాడ్ చేసి, లేదంటే సబ్జా గింజలు ఇలాంటివి యాడ్ చేసి తీసుకుంటూ ఉన్నారు. అవునండి, అంటే హెల్త్ అవేర్నెస్ పెరిగింది. అంతేకాకుండా గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే ఎప్పటికీ బాగుంటుంది, మెటబాలిజం అనేది పెరుగుతుంది, ఇలా చెప్తూ ఉన్నారు. అవునా మ్యామ్, నిజంగానే అంత బాగా పనిచేస్తాయా? వాటర్ అనేది అసలు ఎలా తీసుకోవాలి? సో మన శరీరంలో 75% అనేది వాటరే ఉంది, అది మనకి తెలుసు. అండ్ ప్రతి కణంలో కూడా ఏ మెటబాలిక్ యాక్టివిటీ జరగాలన్నా కానివ్వండి, వాటర్ అనేది ఇంపార్టెంట్. వెయిట్ లాస్ చేయాలన్నా కానివ్వండి, వాటర్ అనేది మనం ఖచ్చితంగా బాడీకి సప్లై చేయాలి. డీటాక్స్ చేయాలన్నా బాడీలో నుంచి టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ చేయాలన్నా కానివ్వండి, వాటర్ అనేది సప్లై చేయాలి. సో ఇలాంటి టైంలో, చలికాలంలో ఎస్పెషల్లీ వాటర్ ఇంటేక్ అనేది మనకి న్యాచురల్గా దాహం అనేది ఉండదు. కాబట్టి మన ఈ క్లైమేట్ కండిషన్స్ మూలాన మనము ఆటోమేటిక్గా చాలా తక్కువ నీళ్లు తీసుకుంటూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలో ఈ 75% వాటర్ ఉండడము, ప్లస్ ప్రతి సెల్యులార్ యాక్టివిటీ జరగడానికి వాటర్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఖచ్చితంగా న్యాచురోపతి ప్రిన్సిపల్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళము కనీసం 3 లీటర్స్ వాటర్ అయితే తీసుకోవాలి. అది కూడా చాలామంది అనుకుంటారు పొద్దున లేచిన వెంటనే వేడి నీళ్ళు 1/2 లీటరో 1 లీటరో కాచుకొని ఒకటేసారి తీసుకుంటారు. కానీ ఈ పద్ధతి కాకుండా మన శరీరానికి రోజు మొత్తం మీద అంటే గంటకు 1 గ్లాస్ నీళ్లు మనం తీసుకున్నా కానివ్వండి, అది బెస్ట్ వే అన్నమాట తీసుకోవడం. అంటే ఇంటర్మిటెంట్గా తీసుకోవాలి. పొద్దున్నే లేస్తానే పరిగడుపున గోరువెచ్చని నీళ్ళు తాగడము, దాంట్లో హనీ
లెమన్ అలా యాడ్ చేసుకొని తాగడం అది మంచిదేనా? అది మంచిదేనండి. ఎందుకనంటే ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మనకి మోషన్కి వెళ్ళడం ఇంపార్టెంట్. బబుల్స్ చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది. అలాంటప్పుడు పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటాం అనమాట. అంటే బబుల్స్ కదిలి న్యాచురల్ సుఖ విరోచనం అవడం కోసము ఎనీథింగ్ హాట్ మనం సప్లై చేసామనుకోండి, అదొక పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఇనిషియేట్ అవుతుంది. దాంతో ఈ బవల్ మూమెంట్ అనేది న్యాచురల్ గా జరుగుతుంది. కాబట్టి బెస్ట్ థింగ్, చాలా మంది టీ కాఫీ తీసుకుంటారు, పొద్దున్న లేచిన వెంటనే టీ తీసుకుంటేనే నాకు నార్మల్ మోషన్ అవుతుంది అన్న దీంట్లో ఉంటారు. కానీ దాని బదులు గోరువెచ్చని నీళ్లు లేదా కొంచెం వేడి నీళ్లు, బేరబుల్ హాట్ వాటర్ ఒక గ్లాస్లో, దాంట్లోనే కొంచెం తేనె నిమ్మకాయ తీసుకున్నాం అనుకోండి, అంటే డయాబెటిక్ కాని వాళ్ళు తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నిమ్మకాయ తేనె తీసుకుంటే కనుక ఫస్ట్ డోస్ ఒక న్యాచురల్ న్యూట్రియన్స్ బాడీలోకి వెళ్తుంది. తర్వాత విటమిన్ సి, ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కాబట్టి నిమ్మకాయలో అది తీసుకున్నట్లు అవుతుంది. ప్లస్ మన న్యాచురల్గా బాడీకి అది సప్లై చేయడంతో ఈ బవల్ మూమెంట్ని ట్రిగర్ చేసినట్లు అవుతుంది అనమాట. మ్యామ్ హనీ అంటే హనీ అది కూడా షుగర్ లెవెల్స్ పెంచుతుందా? అది కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా హనీలో. న్యాచురల్ స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ అనేది ఒకటి మనకి అడల్ట్రేటెడ్ హనీ లేకుండా ఉండడం ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ అనేది ఆ హనీలో ఉన్న స్వీట్నెస్, ఎనీథింగ్ స్వీట్ మనకి ఇమ్మీడియట్ అబ్జార్ప్షన్ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రీ డయాబెటిక్ లేకపోతే జస్ట్ బార్డర్ లైన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఓకే, షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ. కానీ ఆల్రెడీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా హనీ అనేది అడ్వైజబుల్ కాదు. మీరు చెప్పారు అడల్ట్రేటెడ్ అని, టెస్ట్ చేస్తే అన్ని అడల్ట్రేటెడ్ కనిపిస్తున్నాయి. ఎక్కడ అసలు న్యాచురల్ హనీ అనేది ఎక్కడ దొరకని పరిస్థితి అయితే ఉంది. అది మ్యాటర్ అవుతుంది కూడా ఖచ్చితంగానండి. ఎందుకంటే మనం తీసుకుంటున్నదే హనీ దాని ప్రాపర్టీస్ కోసం, దాంట్లో ఉన్న న్యూట్రియంట్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాం. అది కూడా అడల్ట్రేటెడ్ తీసుకుంటే ఆ బెనిఫిట్స్ అనేది లేకపోగా మనకి ఇంకా హార్మ్ జరుగుతుంది. కాబట్టి అది ఇంపార్టెంట్, గుడ్ సోర్స్ నుంచి తీసుకోవడం. అండ్ మీరు అన్నట్లు ఇప్పుడు ఈ చియా సీడ్స్ వాటర్ కానివ్వండి, తులసి వాటర్ కానివ్వండి, ఈ వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ దాన్ని ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటాం. సో గాజు బాటిల్స్లో ఆ వాటర్ పెట్టుకొని 1 లీటర్ మినిమం తీసుకొని అందులో ఇవన్నీ ఏమి వేసినా కానివ్వండి మనకి అవి ఔషధాల్లా పనిచేస్తుంది. ఆల్కలైన్ వాటర్ అవుతుంది, అది ఆల్కలైన్ వాటర్ అవుతుంది, ఇన్ఫ్యూజ్డ్ న్యూట్రిషన్ రిచ్ వాటర్ అవుతుంది. అయితే పర్పస్ దేనికోసం తీసుకుంటున్నాము దాన్ని బట్టి అందులో మనం థింగ్స్ వేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో మనకి ఏంటి ఇంపార్టెంట్, బాడీలో ఆ ఉష్ణత మెయింటైన్ అవ్వడము, తర్వాత ఈ ఫ్రీక్వెంట్గా వచ్చే జలుబులు దగ్గులు రాకుండా మనం కాపాడుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఫ్రీక్వెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం మనం చూసుకోవాలి. సో వింటర్లో మనము బెస్ట్ కాంబినేషన్ తీసుకోవాలి అని అంటే వాటర్లో ఒక 1 ఇంచ్ అల్లం ముక్క దాన్ని దంచేసి కచ్చాబిచ్చా ఆ వాటర్లో వేసుకొని, తర్వాత కొన్ని మిరియాలు, ఒక 4-5 మిరియాలు, ఒక 2-3 లవంగాలు, ఒక దాల్చిని చెక్క, ఇవన్నీ కూడా అందులో వేసుకొని, తులసాకులు బెస్ట్. మనకు కొంచెం దగ్గొస్తే చూడండి, ఒక 4 ఆకులు నమిలేస్తేనే థ్రోట్ క్లియర్ అయిపోతుంది. సో తులసాకులు అవి కూడా ఒక 5-6 ఆకులు వేసుకొని, మనం వేసుకోకుండా ఉండాల్సింది ఏంటి అని అంటే కీరా లాంటివి ఏవైతే అవి సమ్మర్స్లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ శీతాకాలంలో అంత ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ బాడీ కూల్గా ఉంటుంది, ఇంకా కూల్ చేస్తుంది. సో మన బాడీలో హీట్ జనరేట్ చేసేవి మనం యూస్ చేయడం బెటర్ అనమాట. సో ఇవన్నీ వేసుకొని మనం పొద్దున్నే వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక గంటకే ఆల్రెడీ ఇన్ఫ్యూజ్ అవుతుంది వాటర్. అది కొంచెం రోజంతా సిప్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆల్మోస్ట్ 1 లీటర్ అని అంటే ఒక 3 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది, 3 to 4 అవర్స్లో. మళ్ళీ అవి ఏవైతే లోపల ఉన్నాయో దాంట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని, ఇంకా కావాలంటే ఫ్రెష్గా ఇంకొక పీస్ ఆఫ్ అల్లం మాత్రం యాడ్ చేసుకొని దాన్ని సిప్ చేసుకుంటూ ఉండొచ్చు. మ్యామ్ డే అంతా గోరువెచ్చని నీళ్ళు తాగితే ఏం అవ్వదా? డే అంతా గోరువెచ్చని నీళ్లు తాగుతున్నంత వరకు ఏం కాదండి. ఇప్పుడు ఎందుకనంటే మనం చాలా వేడి నీళ్ళు అయితే తాగకూడదు, బట్ చల్ల నీళ్ళు ఆర్ మ్యాక్సిమం గోరువెచ్చని నీళ్ళు ఎందుకనంటే మన ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో, బాడీ టెంపరేచర్ అది చెప్పాలి అని అంటే కొంచెం వామ్గా ఉంటుంది. కాబట్టి గోరువెచ్చని నీళ్లు తాగితే డైరెక్ట్గా బాడీ టెంపరేచర్కే మెయింటైన్ అయ్యేటట్లు హెల్ప్ చేస్తుంది అనమాట. తాగొచ్చు గోరువెచ్చని నీళ్ళు హాయిగా రోజు మొత్తం మీద తాగొచ్చు. ఇప్పుడు వింటర్ సీజన్ అనుకోండి, గోరువెచ్చని నీళ్ళు తాగితేనే బెటర్.
సమ్మర్ అనుకోండి గోరువెచ్చని నీళ్ళు అవసరం లేదు, చల్ల నీళ్ళు తాగినా కానివ్వండి బెనిఫిట్స్ ఉంటుంది. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది ఈ శీతాకాలంలో. ఎంతోమంది వాటర్ తీసుకోక డిహైడ్రేషన్ గురై హార్ట్ అటాక్ కూడా వస్తున్న పరిస్థితి ఈ శీతాకాలంలో మెయిన్గా స్టోన్ ఫార్మేషన్స్, కిడ్నీ స్టోన్ ఫార్మేషన్స్, గాల్ స్టోన్ ఫార్మేషన్స్, అల్సర్ ఫార్మేషన్స్, అసిడిటీ డెవలప్ అవ్వడము, కాన్స్టిపేషన్ ఎక్కువైతే మళ్ళీ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఇవన్నీ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా జస్ట్ వాటర్ ఇంటేక్ కరెక్ట్గా రోజు మొత్తం మీద 3 లీటర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా మనం నివారించవచ్చు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. వాటర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మనం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనము కొలత కొలిచి మరీ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. అంతేకాదు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చాలా చక్కగా చెప్పారు, అది చాలా బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇంకా అనేక రకాలుగా ఇది హెల్ప్ చేస్తుంది. సో మంచి మంచి హెర్బ్స్, మంచి అలాంటి చియా సీడ్స్ ఇలాంటివన్నీ కలుపుకొని కూడా వాటర్ తీసుకోవచ్చు. సో ఆరోగ్య లాభాలే కలుగుతాయి. అంటే చైనా అలాంటి ప్లేసెస్లో అసలు నార్మల్ వాటర్ తీసుకోరంట వాళ్ళు తీసుకునే ఫుడ్ అలాంటిది కాబట్టి ఇలాంటి హెర్బ్స్తో ఉన్న వాటరే తీసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒక బాటిల్ క్యారీ చేస్తారు వర్క్కి వెళ్ళే ముందు. అంటే చైనాకి విజిట్ చేస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాను. సో ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్యూజ్డ్ వాటరే తాగుతారు, నార్మల్ వాటర్ తాగే వాళ్ళే కనపడరు. సో ఈ చియా సీడ్స్, ఈవెన్ జాపనీస్ కూడా, అందుకే వాళ్ళ స్కిన్ చూడండి ఎంత బాగుంటుంది, వాళ్ళ ఫుడ్ కానివ్వండి అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్. వాళ్ళ ఫుడ్ అంటే ఫుడ్ ఏంటి మ్యామ్, అన్ని తింటారు కదా, అన్ని తింటారు వాళ్ళు అన్ని తింటారు, ఎగిరేవి, పాకేవి, అన్ని ప్రతి ఒక్కటి నరహం. సో అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చెప్పాలి అని అంటే వర్క్లో వాళ్ళు ఈరోజు చైనా యాజ్ ఎ కంట్రీ అంత ప్రోగ్రెస్ చేస్తుంది, ప్రతి ఒక్కళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది ఆ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది కూడా తీసుకొని రాగలుగుతున్నారు. సో అక్కడి నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు ఖచ్చితంగా. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. నిజంగానే వాటర్ ఇంటేక్ మర్చిపోకూడదు. దాహం వేసిన అవ్వకపోయినా మనం వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అందరు ఇది బండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవాలి. వాటర్ ఎప్పుడైతే మనం ఇన్సఫిషియెంట్ ఉంటుందో, మనం సరిగా వాటర్ తీసుకోము, రకరకాల అనారోగ్య సమస్యలు, మీరు చెప్పిన అనారోగ్య సమస్యలు వస్తాయి. జాగ్రత్త తీసుకోవాలని కోరుకుందాం. ఎంతో కొంత వాకింగ్, శారీరక వ్యాయామం ఖచ్చితంగా చేయాల్సిందే, ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.